ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇంకా ఎంతసేపు రా, ఇంటికి వెళ్ళాలని లేదా? తొందరగా పని గాని ఇంటికి వెళ్దాం. ఏంటి చిన్ని, బుక్ చదవడం మానేసావా? చదువుతో పాటే ఆటలు కూడా కావాలిగా అక్క. నిన్న సాయంత్రం నుంచి అన్నం తినకుండా ఎక్కడ తిరుగుతున్నావురా వెధవా? ఇప్పుడు గూగుల్ వియో 3 మనకి ఇండియాలో కూడా లాంచ్ అయింది. మొన్నటిదాకా మనం గూగుల్ వియో 3 యూస్ చేయాలి అంటే VPN యూస్ చేసాం కదా. ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదు. ఈ గూగుల్ వియో 3 1 మంత్ వరకు ఫ్రీగా ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, మనం మెయిన్ గా ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. గూగుల్ వియో 3 యూస్ చేయడం కోసం జెమినీ AI అనే వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఇక్కడ gemini.google.com కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళండి. మనం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. రైట్ సైడ్ పైన సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. మనకి ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో ఆప్షన్ రావాలి అంటే పైన అప్గ్రేడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మంత్లీ ప్లాన్ ఉంటుంది. మనం 1 మంత్ వరకు ఫ్రీగా యూస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మంత్ కి 950 రూపీస్ చొప్పున పే చేసి యూస్ చేసుకోవచ్చు. మనకి 2 ప్లాన్స్ వదిలేరు. ఇది వచ్చేటప్పటికి బేసిక్ ప్లాన్. ఈ బేసిక్ ప్లాన్ వచ్చేటప్పటికి రోజుకి 3 వీడియోస్ చొప్పున 1 మంత్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే 90 వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. మనకి వీడియో లెంత్ వచ్చేటప్పటికి 8 సెకండ్స్. వీడియో క్వాలిటీ వచ్చేటప్పటికి మనకి ఫుల్ HD కూడా HD క్వాలిటీ ఇచ్చారు. లేదు నాకు అన్లిమిటెడ్ గా నేను ఈ వెబ్సైట్ యూస్ చేసుకోవాలి, అలాగే నాకు వీడియో కూడా మంచి క్వాలిటీ కావాలి అంటే మనకి మంత్లీ ప్లాన్ వచ్చేటప్పటికి 24,000 ఉంది. నేనైతే ప్రెజెంట్ ఫ్రీ ప్లాన్ చెప్తున్నాను. 1 మంత్ వరకు 90 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోండి. కింద గెట్ ఆఫర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి QR కోడ్ ద్వారా మనీ పే చేయడానికి ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు ఫ్రీ అన్నారు కదా, మనీ పే చేయడం ఏంటి అంటే, ఫస్ట్ మనం ఒక 2 రూపీస్ పే చేసాము అంటే ఈ వెబ్సైట్ యూస్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఆ 2 రూపీస్ కూడా మనకి బ్యాక్ వచ్చేస్తాయి. ఈ 2 రూపీస్ పే చేసి ఈ వెబ్సైట్ 1 మంత్ వరకు ఫ్రీగా యూస్ చేసుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్. ఇక్కడ QR కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇంకా మనకి ఆప్షన్స్ వస్తాయి. మీ దగ్గర ఒకవేళ డెబిట్ కార్డు ఉంటే ఇక్కడ యాడ్ కార్డు మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఇచ్చి మనం డెబిట్ కార్డు ద్వారా కూడా యూస్ చేయొచ్చు. నేనైతే QR కోడ్ యూస్ చేస్తున్నాను, ఇదే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్కానర్ వచ్చుద్ది. అలాగే కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి, దేని ద్వారా చేసుకోవచ్చు. మనం పేటిఎం ద్వారా చేసుకోవచ్చు, ఫోన్ పే ద్వారా చేసుకోవచ్చు, గూగుల్ పే ద్వారా చేసుకోవచ్చు. నేనైతే ఫోన్ పే యూస్ చేస్తున్నా. మనకి ఫోన్ పేలో స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ తో స్కాన్ చేయడమే. నెక్స్ట్ సెట్ ఆటో పే అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లోకి వెళ్తాం, సబ్స్క్రైబ్డ్ అయిపోతాం. మనం ఫోన్ పేలో ఆటో పే అనే ఆప్షన్ ఆన్ చేసాం. ఇది ఖచ్చితంగా ఆఫ్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ మంత్ మనకి డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చూసుకోలేదనుకోండి, మన ఫోన్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా ఆటో పే అయిపోతాయి. మనకి ఈ వెబ్సైట్ రన్ అయిపోతూ ఉంటుంది. ఇలా రన్ అవ్వకూడదు అంటే ఇప్పుడు మనం ఆటో పే అనేది ఆఫ్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఫోన్ పేలో పైన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి కింద రైట్ సైడ్ ఆటో పే అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు కింద అబ్జర్వ్ చేశారు అంటే డిలీట్ ఆటో పే అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మనకి ఆటో పే ఆప్షన్ డిలీట్ అయిపోద్ది. కన్ఫర్మ్ అంటున్నా. ఇక్కడ మనకు ఒక మెసేజ్ కూడా వచ్చింది, ఆటో పే హ్యాస్ బీన్ డిలీటెడ్. జెమినీ ప్రో అని కనబడుతుంది కదా, దీని కింద వ్యూ డీటెయిల్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ గో టు జెమినీ ప్రో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన మనకి వీడియో అనే ఆప్షన్ హైలైట్ అయింది. నేను ఈ వీడియోలో ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది కూడా చెప్తా అన్నాను కదా, దానికోసం ChatGPTలోకి వెళ్ళి ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి వీడియో కింద మారుద్దాం. దానికోసం నేను ChatGPTలోకి వెళ్తున్నా.
నాకు ప్రాంప్ట్ వచ్చేటప్పటికి ఒక విలేజర్ స్టేజీ మీద ఒక ఎద్దుతో ఫైట్ చేస్తున్నట్టుగా కావాలి. ఆ స్టేజ్ కూడా WWE రెస్లింగ్ స్టేజ్ ఉంటది కదా, ఆ స్టేజ్ మోడల్లో ఉండాలి. అలాగే చుట్టూరు జనాలు అరుస్తున్నట్టుగా కావాలి. దీనికి తగ్గట్టుగా ప్రాంప్ట్ ఇస్తున్నా. ఫస్ట్ నీడ్ ప్రాంప్ట్ ఏ మ్యాన్ లుక్స్ లైక్ రియలిస్టిక్ ఇండియన్ విలేజర్ హీ రెడీ టు ఫైట్ విత్ Giant bull on stage. The stage looks like WWE wrestling stage. The stage outside crowd watching and shouting. Overall, this video looks like wrestling మ్యాచ్ అండ్ సినిమాటిక్ వ్యూ. ఈ ప్రాంప్ట్ లో నేను స్టార్టింగ్ నీడ్ ప్రాంప్ట్ అని ఇచ్చాను కదా, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ని ChatGPT తన ఓన్ స్టైల్లో మనకి క్రియేట్ చేసి ఇచ్చుద్ది. మీరు అందులో ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేంజెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ జనరేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ChatGPT ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ ఇండియన్ విలేజెస్ అసలు డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలి, ఇక్కడ ధోతి అని, బేర్ చెస్ట్ అని, అలాగే క్యారెక్టర్ అసలు ఎలా ఉండాలి మొత్తం డీటెయిల్ గా ఇచ్చింది. అలాగే బుల్ ఎలా ఉండాలి, యాంగ్రీ బుల్ విత్ గ్లోయింగ్ ఐస్. అలాగే మనకి సరౌండింగ్స్ ఎలా ఉండాలి, షౌటింగ్, చీరింగ్, వేవింగ్, మనకి ఫ్లాగ్స్ ఎగురుతున్నట్టుగా. నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు, ఈ ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ సబ్మిట్ అనండి. ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్ వీడియో కింద మారడం కోసం నిమిషం కానీ 2 నిమిషాలు కానీ టైం తీసుకొని క్రియేట్ చేస్తుంది. మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ అంటున్నా, వీడియో ప్లే చేస్తున్నా. ఈసారి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక ప్రాంప్ట్ ఉంది, ఆ ప్రాంప్ట్ ని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేసి యూస్ చేస్తున్నా. ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేసి ఒకసారి ప్లే చేస్తున్నా. నిన్న సాయంత్రం నుంచి అన్నం తినకుండా ఎక్కడ తిరుగుతున్నావురా వెధవా? మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.